హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మన కంటెంట్ ఏంటంటే 2025 సంవత్సరంలోని భారత్ పాక్ల మధ్య యుద్ధం జరిగినట్లయితే ఒకవేళ అప్పుడు భారతదేశం పాకిస్తాన్లు ఈ రెండు కూడాను ఎదుర్కోబోయేటటువంటి పరిణామాలు ఏంటి అంటే అవి రాజకీయ పరిణామాలు అవ్వచ్చు, ఆర్థిక పరిణామాలు అవ్వచ్చు, భౌగోళిక పరిణామాలు అవ్వచ్చు, లేదా మానవ వనరుల పరమైనటువంటి పరిణామాలు అవ్వచ్చు. భారతదేశం పైన ఆర్థిక నష్టాలు ఏంటో ఒకసారి చూసుకున్నట్లయితే విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడి అంటే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అనేది బాగా తగ్గేటటువంటి అవకాశం ఉంది. అయితే ఏంటి ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అని చూసుకున్నట్లయితే విదేశీ సంస్థలు ఒక దేశం యొక్క ఆస్తులపైన పెట్టేటటువంటి పెట్టుబడులు, అవి స్టాక్స్ అవ్వచ్చు, బాండ్స్ అవ్వచ్చు, ఇది రూపాయి పైన నెగిటివ్ ఇంపాక్ట్ ని కూడా చూపించవచ్చు. అలాగే భారతదేశం యొక్క విదేశీ పెట్టుబడులు కూడా బాగా తగ్గేటటువంటి అవకాశం ఉంది. దీనివల్ల ఆర్థిక అస్థిరత కూడా మనకి పెరుగుతుంది. యుద్ధం వల్ల ఆర్థిక కార్యకలాపాలకు కూడాను తీవ్రమైనటువంటి నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ గాని చూసుకున్నట్లయితే ఇప్పటికే చాలా బలహీనంగా ఉంది. అదే యుద్ధంలో గానీ ఇది పార్టిసిపేట్ చేసినట్లయితే ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని ఒక అంచనా. పాకిస్తాన్ క్రెడిట్ రేటింగ్ కూడా బాగా తగ్గేటటువంటి అవకాశం ఉంది. క్రెడిట్ రేటింగ్ అని అంటే ఒక దేశానికి వేరే దేశాలు గానీ లేదా వరల్డ్ బ్యాంక్ గానీ అప్పిచ్చేటప్పుడు ఇది ఒక కొలమానం అనమాట. ఈ రేటింగ్ ఎంత ఎక్కువ ఉంటే అప్పు అనేది అంత బాగా పుడుతుంది. అంటే విదేశీ రుణాలు గానీ లేదా విదేశీ సహాయాన్ని పొందడం కష్టతరం అవుతుంది. యుద్ధం వల్ల ఆర్థిక కార్యకలాపాలకు బాగా డిస్టర్బెన్స్ ఏర్పడుతుంది కాబట్టి జీడిపి వృద్ధిలో కూడా తగ్గుదల ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అండి. అంటే ఒక సంవత్సర కాలంలోని ఒక దేశంలోని ఉత్పత్తి అయ్యేటటువంటి అన్ని వస్తు సేవల యొక్క మొత్తం విలువనే జీడిపి అంటారనమాట. ఇది ద్రవ్యోల్బణం పెరగడానికి కూడా దారితీస్తుంది. ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ అంటే ఒక దేశంలోని వస్తు సేవల యొక్క ధరలు నిరంతరం పెరుగుతూ ఉంటాయి. ఇరు దేశాలకు కూడా సైనిక వ్యయం పెరిగేటటువంటి అవకాశం ఉంది. సైనిక వ్యయం అని అంటే సైన్యం పైన పెట్టేటటువంటి ఖర్చు. దీనివల్ల ఏమవుతుంది అంటే విద్య, ఆరోగ్యం, సంక్షేమం, మౌలిక సదుపాయాల పైన పెట్టవలసినటువంటి ఖర్చుని ఈ సైన్యం పైన పెట్టడం వల్ల అది కూడా దేశానికి తీవ్ర నష్టాన్ని చేకూరుస్తుంది. యుద్ధం వల్ల ఇరు దేశాల్లోని విపరీతమైనటువంటి ప్రాణ నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా పౌరులు మాత్రం ఇక్కడ ఎక్కువగా టార్గెట్ చేయబడతారు. వాళ్ళే ఎక్కువ ఇబ్బందులకు గురి కాబడతారు. యుద్ధం రోడ్లు, వంతెనలు, భవనాలతో సహా ఇతర ముఖ్యమైనటువంటి భవనాలను కూడా ధ్వంసం అయ్యేటటువంటి అవకాశం ఉందండి. విద్యుత్, నీరు, పారిశుద్ధ్యం వీటికి తీవ్రమైనటువంటి అంతరాయం కలిగేటటువంటి అవకాశం ఉంది. దీనివల్ల మానవ సంక్షోభానికి కూడా ఇది దారి తీయొచ్చండి. పరిశ్రమలు, వాణిజ్య కేంద్రాలకి తీవ్రమైనటువంటి అంతరాయం కలిగేటటువంటి అవకాశం ఉంది. దీనివల్ల మరింత ఆర్థిక సంక్షోభానికి గురి కావచ్చు. అదే యుద్ధంలో అణ్వాయుధాలు గాని వాడినట్లయితే అది మరింత దారుణమైన పరిస్థితులను కలుగజేస్తుంది. అంటే కొన్ని లక్షల మంది ప్రాణాలని తీసేటటువంటి అవకాశం ఉందండి. అదీగాక హాస్పిటల్స్ అలాగే ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు కూడా ఎక్కువ అవసరమయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇలాంటప్పుడు ఏంటంటే జనరల్ గా సిబ్బంది కొరత, అలాగే మెడిసిన్స్ కూడా చాలా వరకు కొరత ఏర్పడేటువంటి అవకాశం కూడా ఉంది. ఇరు దేశాల్లోని లక్షలాది మంది పౌరులు నిరాశ్రయులు అవుతారు. అలాగే వాళ్ళకి తిండి, నీరు లేక చాలా విపత్కరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దౌత్యపరమైనటువంటి సంబంధాలు చూసినట్లయితే మొదటే పాకిస్తాన్ కి మనకి మధ్యన దౌత్యపరమైన సంబంధాలు అంతంత మాత్రం. సో యుద్ధం వల్ల మొత్తం కట్ అయిపోయినా సరే పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో అంతర్జాతీయ సమాజం శాంతిని కోరుకుంటుంది కాబట్టి పలు దేశాలు ఇండియాకి, పాకిస్తాన్ కి మధ్యన మధ్యవర్తిత్వం చేసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా యుఎస్ అలాగే రష్యా వంటి దేశాలు కీలక పాత్ర పోషిస్తాయండి. యుద్ధం అంటే కేవలం రెండు దేశాలకు మాత్రమే సంబంధించింది కాదండి. సో ఈ నష్టం అనేది ప్రపంచం మీద విపరీతమైనటువంటి ఎఫెక్ట్ ని చూపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం మొదటి ప్రపంచ యుద్ధంలోని, రెండో ప్రపంచ యుద్ధంలో కూడా బాగా చూసాం. సో ఆ రెండు దేశాల మధ్యనే కాకుండా అన్ని దేశాలు, ప్రపంచ దేశాలు పార్టిసిపేట్ చేయడం వల్ల ఇది ప్రపంచ వినాశనానికి కూడా దారి తీసేటటువంటి అవకాశం ఉందండి. ఎందుకంటే ఇరు దేశాలకు కూడా మిత్ర దేశాలు ఉంటాయి. సో మనకు తెలిసిందే కదండి, మన ఫ్రెండ్కి ఎవరైనా కొడుతున్నారంటే మనం బ్యాచ్ అంతా వెళ్ళిపోయి వాడి మీద పడిపోతాం కదా. సో అదే విధంగా ఒక దేశం పైన వేరే దేశం దాడి చేస్తుంది అంటే వాటి యొక్క మిత్ర దేశాలన్నీ కూడా ఈ దేశానికి సహాయంగా నిలుస్తాయి. తద్వారా ఏంటంటే మొత్తం ఎక్కువ దేశాలు ఇందులో పార్టిసిపేట్ చేసేటటువంటి అవకాశం ఎక్కువగా ఉందండి. డూ సబ్స్క్రైబ్, వాచ్, లైక్, షేర్.